హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన కరకరలాడే మినప్పప్పుతో గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా అండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. చల్లారిన తర్వాత కూడా చేసుకోవడం చాలా సింపుల్. కాబట్టి ఈరోజు మనం మినపగారెల్ని ఎలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 4 గంటల ముందు ఒక 1/2 కేజీ మినప్పప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు వేసి నానబెట్టి పెట్టానండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ పప్పుని ఒక 2 సార్లుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. మనం నానబెట్టుకున్నాం కదా మినప్పప్పు, ఆ నీళ్లు కొద్దిగా వేసుకొని, సాల్ట్ ఏం అవసరం లేదు. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మిగిలిన ఆ పప్పును కూడా రెండవసారి మిక్సీ జార్లో వేసేసుకొని మనం కొద్దిగా ఆ నానబెట్టిన నీళ్లు వేసేసుకొని, మరీ మెత్తగా కాకుండా అలాగని బరుగ్గా కాకుండా మీడియంగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక గుప్పెడు కొత్తిమీరని అలాగే కరివేపాకుని సన్నగా చాప్ చేసి వేసుకొని, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, 1 చిటికెడు మాత్రమే వంట సోడా వేసుకోవాలి. కొంచెం మనకు కరకరలాడుతూ వస్తాయండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకున్నామంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ అంతా దిగి మనకు మినపగారెలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. మినపగారెల్ని ఉల్లిపాయలు లేకుండా కూడా కొంచెం మిరియాలు జీలకర్ర వేసి అలా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ పిండిని అంతా కలిపేసిన తర్వాత ఇలా ఒక గిన్నె తీసేసుకొని, ఇక్కడ నేను అరిటాకు వేస్తున్నానండి వడలు తట్టుకోవడానికి. మీకు కావాలంటే ప్లాస్టిక్ కవరు లేదు ఒక కాటన్ క్లాత్ను కూడా తడిపి వేసేసుకోవచ్చు. ఇంకా మనకు ఏ సైజులో గారెలు కావాలనో ఆ సైజులో పిండిని తీసేసుకొని చూడండి ఈ విధంగా తట్టేసుకోవాలి. కొంచెం నీళ్లు చేతికి అంటుకొనేసి ఇంకా మధ్యలో ఒక హోల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. ముందుగా ఆయిల్ని హై ఫ్లేమ్లో వెయిట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఇంకా వడలు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఒక్కొక్కటే తట్టేసుకొని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడల్ని మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. సాంబారు అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా మనం గారెలు చేసుకొని తినచ్చు. లేదు ఈవినింగ్ కొంచెం కొబ్బరి చట్నీతో కానీ, లేదు పల్లీ చట్నీతో కానీ, కారం చట్నీతో కూడా ఈ విధంగా గారెలు చేసేసుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా కరకరలాడుతూ కమ్మగా చాలా బాగుంటాయి. మనకు మినప్పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా మనం ఈవినింగ్ టీ టైం స్నాక్గా చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టామంటే ముందుగా కలర్ వచ్చేస్తుంది, లోపలంతా సరిగా వేగదండి. సో అందుకని మనం హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ విధంగా కొంచెం కరకరలాడేటట్టు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు ఇంకా ఇవి వడలు రెడీ అయిపోయాయండి. చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి. ఏం ఆయిల్ కూడా మనకు పీల్చలేదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కరకరలాడుతూ చాలా బాగున్నాయి. అంతే అండి, చాలా సింపుల్ కదూ. మినపగారెల్ని చేసుకోవడం చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా మీరు చేసి చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేస్తున్నాను. కరకరలాడుతూ చాలా బాగుంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.